ఆదరించుము, ప్రోత్సహించుము, పురికొల్పు. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము. ఇక్కడ ఉన్నటువంటి 7 జాతులను గురించి మనం స్టడీ చేస్తూ ఉన్నాం. ఆ 7 జాతులు మనం గత వారం చూస్తూ వచ్చినాం. 6వ శతాబ్దపు పోపు గ్రెగరీ ది గ్రేట్ అనేటువంటి ఆయన ఈ పాపాలను 7 రకాలుగా విభజించి 7 జాతులు 7 పాపాలకు గుర్తుగా ఉన్నారు అని ఆయన తెలియజేస్తూ వచ్చాడు అనే విషయాన్ని ఆ అంశంలో నుండి మనం ఈ మాటలను చూస్తున్నాం. కాబట్టి 6వ శతాబ్దపు పోపు గ్రెగరీ ది గ్రేట్ అనేటువంటి ఈయన మానవుని యొక్క పాపాలను 7 విధాలుగా విభజించి 7 పాపాలు 7 జాతుల వారికి సాదృశ్యంగా చూపెడుతూ వచ్చారు. కాబట్టి వీరందరినీ కూడా వెళ్ళగొట్టాలి అనేది ప్రభు ఇశ్రాయేలీయులకు సెలవిస్తూ వచ్చినటువంటి మాట మనం గత వారం చూస్తూ వచ్చాం. అందులో మొట్టమొదటి జాతి ఎవరో మనం చూస్తూ వచ్చాం. వారు ఎవరంట? కనానీయులు. కనానీయులు దేనికి సాదృశ్యంగా ఉన్నారు? అమ్మా ధనాశకి. ఓకే, ధనాపేక్షకు సాదృశ్యంగా ఉన్నారు. కాబట్టి ధనాపేక్ష అనేది ఒక పాపము అని నేను గత వారం జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఈ దినము మరొక జాతి ఇక్కడ ఉన్నారు. వీరెవరు అంటే వీరు హిత్తీయులు. ఎవరు? హిత్తీయులు. కాబట్టి 7 జాతులలో 2వ జాతి హిత్తీయులు. ఈ హిత్తీయుల యొక్క ఆర్జన ఏంటో ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ హిత్తీయులు ఎక్కడి నుండి వచ్చారు, ఈ హిత్తీయుల యొక్క ఆరిజన ఏంటో అనేది ఆదికాండము 10వ అధ్యాయము. ఆదికాండము 10వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతాను. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యెబూసీలను, అమోరీలను చాలక. కాబట్టి 10వ అధ్యాయము 15వ వచనం ప్రకారం ఆదికాండము ఇక్కడ మనకు హిత్తీయులు కనపడతారు. అంటే హిత్తీయులు డైరెక్ట్గా కనపడరు, కానీ హేతు కనపడతాడు. ఎవరు కనపడతారు? హేతు. అంటే ఈ హేతు హిత్తీయులు ఎవరు అంటే వీరు హేతు సంతతి వారు హిత్తీయులు. ఎవరమ్మా? హేతు సంతతి వారినే హిత్తీయులు అంటారు. అంటే హాము నుంచి ఎవరు వచ్చారు? కనాను వచ్చారు. కనాను నుంచి ఇప్పుడు హేతు వచ్చాడు. కాబట్టి హాము నుంచి కనాను వచ్చాడు. కనాను నుంచి ఇప్పుడు ఎవరు వచ్చారు? గత వారం కనాను నుంచి ఎవరు వచ్చారని చెప్పాము? కనానీయులు వచ్చారు. కనాను నుంచి ఎవరు వచ్చారు? ఈ 7 జాతుల గురించి జాగ్రత్తగా మీరు తెలుసుకునండి. ఎందుకనంటే వీరి గురించి నేను చాలా సంగతులు రెఫర్ చేసి నేను వాటన్నిటిని కూడా క్రోడీకరించి విస్తారంగా ఉంది, కానీ నేను కొన్ని దానిని మీకు అర్థమయ్యేలాగానే నేను కుదించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అదంతా చెప్తే ఒక వారం 10 రోజులు అదే సరిపోద్ది. కనానీయులు, హిత్తీలందరూ ఆరిజిన్ ఎక్కడి నుంచి, వీళ్ళు పుట్టక పూర్వోత్తరాలు, వాళ్ళ హిస్టరీ, బిబిలికల్ హిస్టరీ అంతా అవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు కనాను నుంచి వచ్చిన వారు కనానీయులు. కనానుకు పుట్టినటువంటి కుమారుల్లో సీదోను, హేతు ఉన్నారు. హేతుకు పుట్టినటువంటి వారే ఎవరు? హిత్తీయులు. దానికి ఆధారంగా నేను మీకు రెఫరెన్స్ని కూడా జ్ఞాపకం చేశాను. సరే, 7 పాపాలకి హిత్తీయులు, 7 పాపాలకు 7 జాతులు ముంగుర్తుగా సాదృశ్యంగా ఉన్నారు అని చెప్పటంలో ఎలాగైతే కనానీయులు ధనాపేక్షకు సాదృశ్యంగా ఉన్నారో అలాగనే హిత్తీయులు దేనికి ముంగుర్తుగా సాదృశ్యంగా ఉన్నారు అని అంటే హిత్తీయులు అసూయకు ఉన్నారు. 7 పాపాలలో 2వ పాపం. కాబట్టి హిత్తీయులు దేనికి సాదృశ్యంగా ఉన్నారు అని అంటే వీరు అసూయకు ముంగుర్తుగా, చిహ్నంగా, సాదృశ్యంగా మీరు ఎట్లాగే అనుకోవచ్చు, ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. మూడవదిగా ఈ కనానీయులు లేకపోతే హిత్తీయులు వారిని గురించి మనం చూడదలిస్తే
ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటి కనానులోనికి ప్రవేశించే సమయానికి ఈ హిత్తీయులు, ఈ జాతి వారు ఎక్కడ డిపాజిట్ అయి ఉన్నారు కనానులో అంటే, వీరు కనానులో హెబ్రోను ప్రాంతం మొత్తాన్ని కూడా ఆక్రమించుకొని ఉన్నారు. ఎక్కడున్నారమ్మా? కనానులో. ఈ 7 అంటే ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటి కనానులోనికి ప్రవేశించక మునుపు ప్రభు అన్నాడు కదా, అంతకు ముందే నేను వీళ్ళందరినీ నిలగొడతానన్నారు. అంటే వీరికంటే ముందు ఎవరు అక్కడ ఆక్రమించుకొని ఉన్నారు? 7 జాతుల వాళ్ళు ఉన్నారు. అందులో హిత్తీయులు ఏ ప్రాంతంలో ఉన్నారు కనానులో అంటే, వీరు హెబ్రోను ప్రాంతం అంతటిని కూడా ఆక్రమించుకొని ఉన్నారు. ఈ మాట యెహోషువ గ్రంథంలో కూడా మనం చూస్తాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 4. అరణ్యమును లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును హిత్తీయుల దేశమంతయు చాలక. కాబట్టి హిత్తీయుల యొక్క వారి యొక్క సరిహద్దులు, వారు ఏ ప్రాంతంలో కనానులు వ్యాపించి ఉన్నారు అని అంటే, వీరు అరణ్యమును లెబానోను మొదలుకొని మహానది అనేటువంటి యూఫ్రటీస్ వరకు వీరు స్ప్రెడ్ అయి ఉన్నారు. ఎవరు వాళ్ళు? హిత్తీయులు. కాబట్టి ఈ హిత్తీయులు వారి యొక్క ఆరిజిన్ ఏంటి? ఈ హిత్తీయులు దేనికి సాదృశ్యంగా ఉన్నారు? ఈ హిత్తీయులు ఎక్కడ స్ప్రెడ్ అయి ఉన్నారు కనాన్లో అనే 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. 4వదిగా ఈ హిత్తీయుల గురించి, వీరు దైవ గ్రంథంలో కొంతమంది ప్రజలతో వారు కలిగి ఉన్నటువంటి సంబంధం ఏంటో కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ హిత్తీయులు వివిధ వ్యక్తులతో ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మనం చూస్తాం. 23వ అధ్యాయం ఆది కాండంలోనికి వస్తే, ఆది కాండము 23వ అధ్యాయం, ఆది కాండము 23వ అధ్యాయంలోనికి వస్తే 3వ వచనంలో చదువుతాం. ఆది కాండము కాబట్టి తరువాత అబ్రహాము మృతి నొందిన తన భార్య ఎదుటి నుండి లేచి హేతు కుమారులను చూచి. కాబట్టి ఇక్కడ ఎవరు కనపడుతున్నారు? హేతు కుమారులు. హేతు కుమారులే హిత్తీయులు. హేతు నుంచి వచ్చినటువంటి సంతానమే హిత్తీయులు అని చెప్పాను. కాబట్టి హిత్తీయులు ఎదుట అబ్రహాము ఏమయ్యాడంట? సాగిల పడాడంట. అయితే హిత్తీయులు అబ్రహామును చూసి ఏమన్నారు? 5-6 వచనాల్లో, హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు అన్నారు. అంటే అబ్రహాముతో కూడా హిత్తీయులకి మంచి సంబంధాలే కలిగి ఉన్నట్లుగా అబ్రహాము కూడా హిత్తీయులతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు అనేది మాకు అర్థమవుతుంది. అంటే సత్సంబంధాలు. అయితే విషయం ఏంటి అని అంటే, అబ్రహాము హిత్తీయులతో ఉన్నాడు, కానీ ఆ హిత్తీయుల మధ్య అబ్రహాం ఎట్లున్నాడు తెలిసిన? ఎట్లున్నాడు? పరదేశిగాను పరవాసిగాను ఉన్నాడు. అంటే హిత్తీయులతో ఏమాత్రం కూడా ఆయన కలవలే కదా. కాబట్టి హిత్తీయుల మధ్య ఉన్నాడు గాను హిత్తీయులతో కలవలే. హిత్తీయుల మధ్య ఎట్లున్నాడు? పరదేశిగాను పరవాసిగాను ఉన్నాడు. అంటే తామర చెట్టు మనకు తెలుసు కదమ్మా. తామర పుష్పం ఎక్కడ ఉంటుంది? తామర పుష్పం బురద నీటిలో ఉంటుంది. ఏ నీటిలో ఉంటుంది? బురద నీటిలో ఉంటుంది. కానీ బురద అంటిద్ది దానికి. మీరు గమనించి చూడండి, బురద అసలు అంటనే అది. కాబట్టి హిత్తీయులకు అబ్రహామునకు ఉన్నటువంటి ఈ సంబంధం ఇక్కడే ఈ హిత్తీయుల వద్ద మక్పెలా అనేటువంటి పొలమును ఇక్కడ కొంటాడు. ఎవరు? అబ్రహాము. ఎవరి కొరకు? శారా కొరకు. సరే, ఇది మన అంశం కాదు, కానీ నేను ముందుకు వెళ్ళిపోతాను. ఇక్కడ అబ్రహాముతో ఉన్నటువంటి సంబంధాన్ని జ్ఞాపకం చేశాను. ఆ తర్వాత ఈ హిత్తీయులు యెహోషువ గ్రంథము 9వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు, యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం, వారు యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ, కాబట్టి ఈ హిత్తీయులు యెహోషువను ఎదిరించినటువంటి వారు, యెహోషువతో యుద్ధము చేసినటువంటి వారు. 11వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూస్తాం. యెహోషువ గ్రంథము 11:8, యెహోవా ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగించెను. తర్వాత దేవుడు వీళ్ళని యెహోవా చేతికి అప్పగించడం, ఆ తర్వాత వారిని హతమార్చడం జరుగుతుంది. అంటే యెహోషువతో హిత్తీయులకు ఉన్నటువంటి ఈ సంబంధాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాం. కాబట్టి 11వ అధ్యాయం 6వ వచనంలోకి వచ్చినప్పుడు వారు ఆ యుద్ధంలో ఓడిపోతారు. అంటే అబ్రహాముతో హిత్తీయులకు ఉన్నటువంటి సంబంధం, యెహోషువతో హిత్తీయులకు ఉన్నటువంటి సంబంధం. దీని మీద కూడా మీరు స్టడీ చేయండి, మంచి తలంపులు ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత యోసేపు యుద్ధకు వస్తే న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం.
ఆ, 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 ఆ. సరే లెక్క. యేసేపు ఇంటి వారు బేతేలునికి వచ్చినప్పుడు ఆ తర్వాత 22వ వచనంలో వచ్చిన తర్వాత 26వ వచనంలో చదువుతాం. 26వ వచనంలో ఏం జరిగింది? ఆ ఆ మనుషుడు హిత్తీయుల దేశమునకు వెళ్ళి ఆ దానికి లూజు అని పేరు పెట్టెను. కాబట్టి యోసేపు ఇంటి వారితో హిత్తీయులకు ఉన్నటువంటి సంబంధం. కాబట్టి వేగులు చూచుటకు యోసేపు ఇంటి వారు దూతలను పంపగా ఆ వేగుల వారు ఈ హిత్తీలో ఒకడు ఏం చేస్తారంటే ఆ స్థలాన్ని చూపెడతారు అనమాట. ఫలితంగా వారు ఆ దేశంలోకి వెళ్ళి ఒక పట్టణాన్ని కట్టించిన తర్వాత అక్కడ లూజు అనేటువంటి పేరు పెట్టారు. అంటే ఇప్పుడు లూజు పట్టణానికి లూజు అని పేరు పెట్టిన వారు ఎవరు? ఇది ఇంకో సంగతి తెలిసింది మీకు ఇప్పుడు కదా. లూజు అనేటువంటి పేరు పెట్టినటువంటి వారెవరు? హిత్తీయులే. తర్వాత ఇప్పుడు ఇది యోసేపు కుమారులతో కలిగినటువంటి ఈ సంబంధాన్ని జ్ఞాపకం చేశాను. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు మనం వెళ్తే సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 26వ అధ్యాయము 6వ వచనం. హిత్తీయుడైన అహీమెలెకు సెరియా కుమారుడగు యోవాబునకును. కాబట్టి ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఒకదేమో హిత్తీయుడైనటువంటి అహీమెలెకు, సెరియా కుమారుడగు యోవాబు, అతని సహోదరుడైన అబీషై ఉన్నారు. అంటే వీరు ముగ్గురు దావీదు పాలెంలో సౌలు వద్దకు నాతో కూడా ఎవరు వస్తున్నారు అంటే వీళ్ళు ముగ్గురు కూడా సౌలుతో ఏమైనా దావీదుతో ఏమైనటువంటి వారు, దావీదుతో కూడా వీరు ప్రయాణం చేస్తున్నట్లు, దావీదుతో కూడా కలిసినటువంటి వారు. అందులో ఒకరెవరంట? హిత్తీయుడైన అహీమెలెకు. ఎందుకు సహవాసం చేయడు? దావీదు కదా. ఎందుకని? హిత్తీయులతో ఎంత సంబంధం చెప్పగలరు ఎవరన్నా? ఎందుకు దావీదు అంట పెట్టుకొని పోతున్నాడు హిత్తీయుల్లో ఒకరిని? ఊరియా ఏ జాతి ఎవరి ఊరియా అనేటువంటి వాడు కూడా ఎవరు? హిత్తీయుడే. ఆ ఊరియా యొక్క భార్యనే దావీదు తీసుకుని వెళ్ళింది. చూడండి ఎంత సంబంధమో దావీదుతో ఈ హిత్తీయులకి. తర్వాత దావీదు అనుచరుల్లో ఒకడు హిత్తీయుడైనటువంటి అహీమెలెకు. అంటే దావీదుతో ఈ హిత్తీయులకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే దావీదుతో కూడా ట్రావెల్ చేస్తున్నారు ఎవరిల్లు? అనుచరులు అనమాట. సమూయేలు తర్వాత 2వ గ్రంథంలోనికి వస్తాం. ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథంలో అక్కడ మనకు కనపడతాడు. ఇప్పుడైనా 11వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్య అయిన బత్షెబా. కాబట్టి ఇక్కడ కూడా ఈ ఊరియా కూడా హిత్తీయుడే. బత్షెబా యొక్క భర్త బలవంతంగా దావీదు తెచ్చుకున్నటువంటి ఒక స్త్రీ ఏలియాము కుమార్తె. ఈమె భర్త ఎవరంట? హిత్తీయుడగు వాడు. చూడండి 11వ వచనంలోనికి వచ్చినప్పుడు ఎంత గొప్పగా ఉంటారో వీళ్ళు. 11వ వచనాన్ని చదువుతాం. చుండగా నా అధిపతి యోవాబును నా ఏలినవాడును నీ సేవకును నీతోడు నీ ప్రాణముతోడు నేను ఇలాగూ చేయవాడను కానని దావీదుతో. చూడండి హిత్తీయులు ఎంత కన్స్ట్రక్టివ్గా ఉంటారో యుద్ధంలో. అంటే నెగటివ్స్ ఉన్నాయి హిత్తీయులలో, పాజిటివ్స్ కూడా ఉన్నాయి. యుద్ధానికి పోల్చేటువంటి దావీదేమో ఆయన మిద్దె మీద విహరిస్తూ ఉన్నాడు. అయితే హిత్తీయుడగు ఊరియా మాత్రం యుద్ధంలో నేను పోను. కాబట్టి దావీదు పక్షమున ఎట్లా యుద్ధ నైపుణ్యత ప్రదర్శిస్తున్నాడు హిత్తీయులు. అంటే ఎంతటి వారిగా కనపడుతున్నారు. ఆ తలంపు నేను మరలా వస్తానులేండి. ఆ తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు సొలొమోను కాలంలోనికి వస్తే రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము. సొలొమోను కాలానికి వచ్చినప్పుడు 9వ అధ్యాయం 20వ వచనం. ఇశ్రాయేలు కాని అమోరీలు
హిత్తీయులు ఆ, 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 వారి నిర్మూలము చేయలేకపోగా ఆ, 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 అంటే సొలొమోను కాలంలోనికి వచ్చినప్పుడు 7 జాతులు వాళ్ళ నిర్మూలము చేయమన్నప్పుడు అందులో హిత్తీలను కొంతమందిని శేషం ఉంది. వీరేం చేశాడంటే సొలొమోను కాలంలో సొలొమోను వాళ్ళని దాసులనుగా ఉంచుకుంటూ వచ్చాడు. సొలొమోను కాలంలో హిత్తీలను ఏం చేశాడు? దాసులనుగా ఉంచుకుంటూ వచ్చాడు. ఇది మనం ఇక్కడ చూస్తున్నాం. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో కూడా, దినవృత్తాంతాల 2వ గ్రంథము 8వ అధ్యాయము 7, 8 వచనాలు. దినవృత్తాంతాల 2వ గ్రంథము 8వ అధ్యాయము ఆ, 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 ఆ. సరే అక్క, 8వ వచనం చివరి భాగంలోకి వస్తే, సొలొమోను నేటి వరకు తనకు వెట్టి పనులు చేయవారినిగా చేసుకొని ఉండెను. ఇప్పుడు అర్థమైంది. సొలొమోను కాలంలో హిత్తీలను సొలొమోను ఏం చేశాడంటే శేషం ఉంచినటువంటి శేషాన్ని వెట్టి పనులు చేయటానికి వీరిని ఉంచాడు. కాబట్టి ఆయా కాలాల్లో హిత్తీలు ఆ ప్రజలతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నారో అనే విషయాన్ని నేను 4వదిగా మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. 5వదిగా ఈ హిత్తీలను గురించి, వీరు 2 శతాబ్దాల క్రితం చిన్న ఆసియాలో, చిన్న ఆసియా మైనర్ అంటారు కదా, అక్కడ స్థిరపడినటువంటి వారు. వీరు ఇండో ఐరోపా జాతిలో ఒక జాతి వారు. క్రీస్తుకు పూర్వము 1800 సంవత్సరంలో వీరు హిత్తీ సామ్రాజ్యాన్ని స్థాపించినట్లుగా మనకు బిబిలికల్ హిస్టరీలో మనం చదవగలుగుతూ వస్తాం. అంటే క్రీస్తుకు పూర్వం 16వ శతాబ్దంలో ఈ హిత్తీల రాజు ఒకడైనటువంటి ముర్సిలిన్ అనేటువంటి హిత్తీల రాజు, మొట్టమొదటి రాజు అన్నమాట హిత్తీలకి. ఈయన రాజధాని నగరంగా హట్టుసస్ అనేటువంటి పట్టణాన్ని కట్టించాడు. అది ఎక్కడ ఉంటుంది అంటే హాలిస్ నది యొక్క తీరమున ఉంటుంది. కాబట్టి ఆ తీరమును ఆనుకొని హట్టుసస్ అనేటువంటి ఒక పట్టణాన్ని ఈ ముర్సిలిన్ అనేటువంటి హిత్తీల మొదటి రాజు ఆ పట్టణాన్ని కట్టించి ఆ నది తీరాన అక్కడి నుంచి వారి పరిపాలన చేస్తూ వచ్చారు. కాబట్టి అక్కడ కొన్ని తాళపత్ర గ్రంథాలు దొరికినాయంట. వాటిని మనం పరిశీలించినప్పుడు అందులో వీళ్ళ యొక్క హిస్టరీ అంతా కూడా అక్కడ వారికి దొరికినట్లుగా మనకు లభ్యమైనట్లుగా మనకు అర్థమవుతుంది. మనము బిబిలికల్ హిస్టరీలోకి వెళ్ళి చూస్తే ఇది హిత్తీలను గురించినటువంటి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షను, వాని గురించినటువంటి సమాచారం. కాబట్టి ఇంతకంటే బిబిలికల్గా మీరు ఇంకా తెలుసుకోవటం అంతా ఆత్మీయమైన విషయాలు నేర్చుకోవటం మంచిది, కానీ బిబిలికల్ హిస్టరీకి వచ్చినప్పుడు ఇది సరిపోద్ది అనుకొని నేను కొన్ని విషయాలు మాత్రమే నేను మీతో పంచుకుంటూ వచ్చాను. కాబట్టి ఈ 5 విషయాలు హిత్తీలను గురించినటువంటి హిస్టరీని మనం తెలుసుకోవటానికి కొరకాయి. ఇప్పుడు మనం వచ్చినప్పుడు ఈ హిత్తీలు, ద క్యారెక్టర్ స్టడీ ఆఫ్ హిత్తియన్స్ అనేది మనం చూస్తాం. హిత్తీల యొక్క క్యారెక్టర్ని గురించి మనము కొన్ని సంగతులను చూస్తాం సమయం అనుమతించిన కొలది. ఈ హిత్తియన్స్ అని ఉంటుంది, ఇంగ్లీష్లో హిత్తీస్ అని ఉంటుంది. హిత్తీస్ అంటే మీనింగ్ ఏంటి? మొదటి తలంపు అదే. హిత్తీలు లేకపోతే హిత్తీస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. హిత్తీస్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే ఫ్రీమెన్ ఆర్ నోబెల్ అని, ఫ్రీమెన్ అండ్ నోబెల్ అని రెండు అర్థాలు ఉన్నాయి. 6 కాదు కానీ 2 అర్థాలు ఉన్నాయి. ఫ్రీమెన్ అండ్ నోబెల్ అనేటువంటి 2 అర్థాలు ఉన్నాయి హిత్తీలు అంటే స్వాతంత్రత కలిగినటువంటి వ్యక్తులు. రెండవదిగా నోబుల్ అంటే తెలివైనటువంటి వారు అని అర్థం. కాబట్టి ఈ 2 అర్థాలు హిత్తీయులు అనేటువంటి పేరునకు అర్థంగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఈ పేరు యొక్క అర్థంలో నేను మొదటి తలంపును ఆత్మీయంగా మనం చూస్తాం. కాబట్టి హిత్తీయుల యొక్క పేరులో నుండి మనం చూస్తే ఈ హిత్తీయులు పేర్లకు తగ్గట్టుగానే వాళ్ళు స్వేచ్ఛగానే జీవించేటువంటి వారు. అంటే అంతకంటే కూడా వారు తెలివి కలిగినటువంటి వారే. ఎందుకు నేను ఆయా వ్యక్తులతో వాళ్ళకి కలిగినటువంటి సంబంధాన్ని నేను ఎందుకు జ్ఞాపకం చేశానంటే వారు ఎంత తెలివిగల వాళ్ళు అనుకోవటానికి కదా. కాబట్టి వారు సొలొమోనుతో ఉన్నారు, దావీదుతో ఉన్నారు, అబ్రహాముతో ఉన్నారు, తర్వాత యోసేపుతో ఉన్నారు. చూసారా ఎంత తెలివిగల వాళ్ళు. వెళ్ళగొట్టమన్నప్పుడు వెళ్ళిపోకుండా ఆ జాతులతో వారు ఎంత తెలివిగా ప్రవర్తిస్తూ వచ్చారు అనేది. సరే, నేను మొదటి తలంపు అర్థంలో నుంచి చూస్తే వారు ఫ్రీమెన్స్ అని, అంటే వారు స్వేచ్ఛాపరులు, స్వాతంత్రత కలిగినటువంటి వారు స్వేచ్ఛాపరులు అని. కాబట్టి స్వేచ్ఛాపరుడు అని అన్నప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నేను ఒక మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాస్తూ తన యొక్క 2వ పత్రికలో ఇలాగూ రాస్తూ వచ్చాడు.
పేతురు రెండవ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. వారి మధ్యన కాపురం ఉండి వినిన వాటిని బట్టి తన మనసు నొప్పించుకొనుచు వచ్చెను. శోధనల నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యంగా నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని ప్రభు సమర్థుడు, వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప. ఇక్కడ ఒక పదం ఉంది కదా, వీరు ఎవరై ఉన్నారంట? స్వేచ్ఛాపరులై ఉన్నారు. ఎవరు వీరు? హిత్తీల గురించి, అంటే ఇక్కడ హిత్తీల గురించి కాదు, అక్కడ హిత్తీలు ఉన్నారు కదా, వారిని గురించి ఇక్కడ పదం ఉంది అక్కడ. కాబట్టి హిత్తీలు అంటే వాళ్ళు స్వేచ్ఛ పరులు అనేది. కాబట్టి ఇక్కడ మనకు వచ్చినప్పుడు పేతురు తన పత్రికలు రాస్తూ వచ్చినప్పుడు 2వ పత్రికలు ఈ మాట అన్నాడు. ఏమన్నాడు వాళ్ళని అని అంటే, వారు స్వేచ్ఛాపరులనై ఉన్నారు అన్నాడు. స్వేచ్ఛాపరులు ఎవరు అనేదానికి 7, 9 వచ్చిన 2 పదాలు ఉపయోగించాడు. దుర్మార్గులు అనేటువంటి ఒక మాట అన్నాడు. 9, 10 వచనాల్లో దుర్నీతి పరులు అన్నాడు. అంటే దుర్మార్గులు, దుర్నీతి పరులు ఎవరంట? వారు స్వేచ్ఛాపరులు. వాస్తవమే, దుర్మార్గులు దుర్నీతిగా ప్రవర్తించేవారు, దుర్మార్గంగా ప్రవర్తించేవారు, వారు విచ్చలవిడిగా స్వేచ్ఛగా ఏమైనా చేస్తారు. కాబట్టి హిత్తీలు వారు స్వేచ్ఛాపరులు, అంటే వారు దుర్మార్గులు, వారు దుర్నీతి పరులు. ఈ ప్రజలు ఎట్లుంటారు అని అంటే, లోతు విషయంలోనికి వచ్చినప్పుడు ఈ దుర్మార్గులైనటువంటి హిత్తీలకు సాదృశ్యమైనటువంటి దుర్మార్గత అయినటువంటి ప్రజలు కామ వికారయుక్తమైనటువంటి నడవడిక కలిగినటువంటి వాళ్ళు. అందుకే వారి మధ్య నీతిమంతుడైనటువంటి లోతు ఎంతగానో బాధపడుతూ వచ్చాడంట. కాబట్టి వారి దుర్మార్గము, వారి కామవికారపు చేష్టాలు కాబట్టి నీతిమంతుడైనటువంటి లోతునకు బాధ కలిగించినాయంట. అంతేకాదు, వారి స్వభావాన్ని గురించి మాట్లాడుతూ వాళ్ళు ఏమంటారు అని అంటే, ఇక్కడ వారి అక్రమమైనటువంటి క్రియలు అన్నాడు. తర్వాత అక్కడికి వచ్చినప్పుడు భక్తులను, ఇక్కడ వచ్చిన దుర్నీతి పరులను మలినమైనటువంటి దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనిచ్చినటువంటి వారు. చూసారా, వీరెవరు? హిత్తీలు. వీరు సంబంధించినటువంటి స్వేచ్ఛాపరులైనటువంటి వారు ఎట్లుంటారు అంటే, ఈ స్వేచ్ఛాపరులు దుర్మార్గుల కామ వికారమైనటువంటి నడవడిక, వారు దుర్మార్గంగా ఉండి కామ వికారమైనటువంటి నడవడిక కలిగి, ఆ తర్వాత మలినమైనటువంటి దురాశలు కలిగి శరీరానుసారంగా నడుచుకున్నటువంటి వారు. వారు ప్రభుత్వమును ఏమాత్రము కూడా ఏం చేయరంట? లెక్క చేయరు. వారు ప్రభుత్వమును నిరాకరించేటువంటి వారు. కాబట్టి ఇట్టి వారిని ఏమంటారు? స్వేచ్ఛాపరులు. ప్రియ సహోదరి, ఈ రాత్రి ఒకవేళ నీ జీవితము హిత్తీల వలె ఉందేమో, జాగ్రత్తగా ఆలోచన చేయి. హిత్తీల వలె ఇంకా నువ్వు కామ వికారమైనటువంటి నడవడిక చేత నడుస్తున్నావేమో ఈ రాత్రి. అంతేకాదు, కాబట్టి వారు అక్రమమైనటువంటి క్రియలు చేస్తూ ఉన్నారు. ఈ రాత్రి ఆ స్థితి నీదేమో. కాబట్టి అంతేకాదు, మలినమైనటువంటి దురాశలను కలిగి శరీరానుసారంగా నడుచుకొనొచ్చు, ప్రభుత్వం నిరాకరించు, లెక్కలేని విధంగా ప్రవర్తిస్తున్నటువంటి నీ జీవితం. ఈ రాత్రి నువ్వెవరివేనంటే నువ్వు స్వేచ్ఛాపరుడివే. నువ్వు దుర్మార్గుడవు, దుర్నీతిపరుడివే, స్వేచ్ఛాపరుడివే. కాబట్టి ప్రభుత్వం నిరాకరిస్తూ అట్టివారు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు తీర్చిన వారు కావలో ఉంచటకు వారి ప్రభు ఎవరంట? సమర్థుడు. అంటే ఇలాగ ప్రవర్తిస్తున్నావు ఒక దినం వరకు ప్రభు నిన్ను కావలిలో ఉంచాడు. ఎందుకు తెలుసా? నేను శిక్షలోనికి తీసుకొచ్చేందుకు వరకు నేను కావలిలో ఉంచాడు. అట్లా ఇంకా నువ్వు విర్రవిగి ప్రవర్తిస్తూ ఇటువంటి జీవితం నీకుంటే, ఇంకా కామ వికారయుక్తమైనటువంటి నడవడిక చేత నువ్వు ఇంకా జీవిస్తుంటే, కాబట్టి దురాశలు కలిగి శరీరానుసారంగా నడుచుకొని ఉంటే, ప్రభుత్వం నిరాకరిస్తూ శిక్షలు ఉంచబడినటువంటి నీవు కూడా ఇంకా స్వేచ్ఛపరుడుగా ఉన్నావు, హిత్యుడుగానే ఉన్నావు ఈ రాత్రి. అయితే బైబిల్ ఏం చెబుతుంది ఇటు వారిని గురించి? ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. కీర్తనకారుడు 9వ అధ్యాయం వాక్యం ఏం చెబుతుంది? కీర్తనకారుడు 9వ కీర్తన 17వ వచనంలో అన్నాడు, దుష్టులను దేవుని మరచు జనులందరినూ. గమనించి రాత్రి, కాబట్టి నీ జీవితంలో కాబట్టి స్వేచ్ఛాపరుడుగా ఉంటూ
నీ జీవితంలో స్వేచ్ఛాపరుడుగా ఉండి కామ వికారయుక్తమైనటువంటి నడవడిక కలిగి ఆ తర్వాత శరీరానుసారంగా నడుచుకోవచ్చు, ప్రభుత్వం నిరాకరించవచ్చు, మలినమైనటువంటి దురాశలను కలిగి జీవిస్తున్నటువంటి ఓ హిత్యుడా, ఓ దుర్మార్గమును దుష్టత్వంలో దుర్నీతిలో ఉన్నటువంటి ఓ మనుషుడా, ఇట్టి ప్రజలు వాక్యం చెబుతుంది కదా ఏమని? పాతాళములోనికి దిగిపోయేటువంటి వారని. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేతను పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన నోరు తెరచుచున్నది. వారిలో గనులను సామాన్యులను ఘోష చేయవారును ఈ రాత్రి గమనించు. నువ్వు దుర్నీతి, నువ్వు దుష్టత్వంలో ఇంకా నువ్వు జీవిస్తూ బ్రతుకుతూ ఉంటే ఇట్టి వారి కొరకు పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని ఏం చేస్తుందంట? అపరిమితంగా నోరు తెరుచుకోనుంది. ఇంకా ఎంతకాలము నీవు కామ వికారయుక్తమైనటువంటి నడవడికల చేత మలినమైన దురాశలను కలిగి శరీరానుసారంగా ఇష్టానుసారంగా జీవిస్తావు. ఓ మనుషుడా, నీవు స్వేచ్ఛాపరుడుగా నా ఇష్టం ఏమంటారు అందరూ? నా ఇష్టం, నేను సంపాదించుకుంటున్నా కాబట్టి నేను తాగుతా, తినుతా, సుఖిస్తా, ఎక్కడికైనా వెళ్తా, ఎవరికైనా ఏమైనా చేస్తా, స్వేచ్ఛ నాకుంది, నేను సంపాదించుకుంటున్నా అని నువ్వు అనుకుంటే ఇట్టి దుస్తులు పాతాళంలోనికి దిగిపోతారు. అట్టి వారి కొరకు పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని నోరు తెరిచి ఉంది. ఒకవేళ నువ్వు గనుడువో సామాన్యుడివో ఎవరివైనా కావచ్చు, నీ కొరకై పాతాళము ఆశ పెట్టుకుని నోరు తెరిచి ఉంది అని వాక్యం చెబుతుంది. ప్రభు ఏం చెబుతున్నాడు ఇటు వారిని గురించి? ఏజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనంలోకి వచ్చినప్పుడు వాక్యం ఏం చెబుతుందో నేను మీకు జ్ఞాపకం చేశాను. అయితే ప్రభు ఏం చెబుతున్నాడు ఈ సందర్భంలో ఇటు ప్రజలను గురించి అన్నప్పుడు, ఏజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని ప్రభు రాత్రి ఎంత దయగలవాడు. ఒకవేళ నువ్వు హిత్యుడి వల్ల నిష్టానుసారంగా స్వేచ్ఛపరుడుగా జీవించి తద్వారా పాతాళంలో దిగిపోతున్నటువంటి మనుషుడా, ప్రభు రాత్రి ఇంకొక తరుణం నీ కొరకై ఇస్తున్నాడు. కాబట్టి నువ్వు దుష్టుడుగా, దుష్టత్వములో దుర్నీతిపరుడుగా, కాబట్టి నువ్వు పాతాళంలోనికి దిగిపోట దేవునికి ఎంత మాత్రమును ఇష్టం లేదు. ప్రభు నిన్ను ఇష్టపడట్లే అట్ట పాతాళంలోనికి వెళ్ళాలని. కాబట్టి అట్టి నిన్ను ప్రభు అంటాడు, ఇలాగూ మీరు పాతాళంలోనికి వెళ్ళిపోతే మీ దుష్టత్వంలో నాకేం సంతోషం? కాబట్టి నాకు ఎంత మాత్రమును కూడా ఏం లేదు, సంతోషం లేదు. అయితే నువ్వేం చేయాలంట? తమ ప్రవర్తనను దిద్దుకోవాలి. కాబట్టి తమ ప్రవర్తనను దిద్దుకోవాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 21వ వచనం, అదే అధ్యాయం 21వ వచనం. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి అతడు మరణము నందడు. ఆవశ్యకముగా అతడు రాత్రి నువ్వు బ్రతకగోర ఉద్దేశించినట్లయితే, నువ్వు బ్రతకగోర ఇష్టపడినట్లయితే, నువ్వు పాతాళంలోనికి మరణంలోనికి నువ్వు వెళ్లకుండా ఉండాలి, నేను కూడా బ్రతకాలి, ప్రభుతో కూడా ఉండాలి అని నువ్వు ఇష్టపడితే ప్రభు రాత్రి నీతో కూడా ఈ మాట సెలవిస్తా ఉన్నాడు. ఏంటి? దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని కూడా ఏం చేయి? ఈ రాత్రి విడిచిపెట్టు. ఇంకెంతకాలం దుష్టత్వం? ఆ దుష్టత్వం నుండి పాతాళంలోనికి తీసుకువెళుతుంది. పాతాళంలోనికి వెళ్ళిపోట, దుష్టులు నాశనంలోనికి వెళ్ళిపోట దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. మరి దేవునికి ఇష్టమైంది ఏంటి? తన దుష్టత్వములు, తన పాపములన్నిటిని కూడా ఏం చేయాలంట? విడిచిపెట్టి రాత్రి నువ్వు విడిచిపెట్టి ప్రభువుని అనుసరించి నీతిని అనుసరిస్తే నువ్వు ఆవశ్యకంగా ఏమవుతావు? నువ్వు మరణము నొందకుండా ఆవేశకముగా బ్రతికేటువంటి వాడవగా ఉంటున్నావు. 27వ వచనం ఇదే అధ్యాయము. మరియు దుష్టుడు తాను చేసి వచ్చిన దుష్టత్వము నుండి మరలి ఈ రాత్రిని ప్రాణమును రక్షించగోరితే, ఈ రాత్రిని ప్రాణం రక్షింపగోరాలని నువ్వు ఇష్టపడితే, ఈ రాత్రి నీ పాపములను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొద్ద, కాబట్టి నీ పాపములన్నిటినీ రాత్రి నువ్వేం చేయి? విడిచిపెట్టు. ఈ పాపములన్నిటినీ స్వేచ్ఛ జీవితం అంతటిని కూడా రాత్రి ఏం చేయి? విడిచిపెట్టు. కాబట్టి పాపము నీకు స్వేచ్ఛనిచ్చింది, నీ కనులు ఆశించింది, నీ చేతులు వెళ్ళింది, నీ పాదములు వెళ్ళినాయి, ఇష్టానుసారంగా స్వేచ్ఛగా తిరిగినావు. ఇట్టి స్వేచ్ఛపరులైనటువంటి ప్రజల కొరకు ఏముందంట? పాతాళము గొప్ప ఆశ పెట్టుకొనిందంట. నువ్వు అందులో పడిపోవట ఆ పరమాత్మునికి ఏమాత్రము ఇష్టమో లేదు. నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ రాత్రి, నిన్ను ఇంకా ప్రభు ప్రేమిస్తున్నాడు కనుక ప్రభు నిన్ను ఈ రాత్రి మాట్లాడుతున్నాడు.
నువ్వు మరణం నొందుట నాకేమాత్రము కూడా ఇష్టం లేదు. నువ్వు దుష్టత్వంలో నుండి ఆ పాతాళంలోకి వెళ్ళటం నాకేమాత్రం ఇష్టం లేదు. అయితే నువ్వు పాపమును విడిచి ఆయన వద్దకు రావాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ రాత్రి నువ్వు వస్తావా? నీ పాపం విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వద్దకి నువ్వు ఎప్పుడైతే పాపం విడిచిపెడతావో, కాబట్టి నీ ప్రాణమును నువ్వు ఏం చేసుకుంటావంట? రక్షించుకుంటావు. నీ ప్రాణం రక్షించుకుంటావు. అందుకే కీర్తనకారుడు పాతాళములో దిగిపోకుండా నా ప్రాణమును ప్రభు రక్షించాడంటాడు. ఈ రాత్రి ఆ పాతాళంలోకి వెళ్లకుండా రక్షింపబడాలి అంటే నీ పాపను విడిచి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి వద్దకు రా. కాబట్టి ఈ తలంపు యొక్క రెండో భాగంలోనికి వస్తాం. అది దుష్టత్వము, దుర్నీతిలో ఉన్నటువంటి స్వేచ్ఛాపూలైనటువంటి హిత్తులను గురించి, ఆ ప్రజలను గురించి మాట్లాడుతూ వచ్చిన తర్వాత ఈ తలంపు యొక్క రెండో భాగంలోనికి వచ్చినప్పుడు గలతీ పత్రికలో నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను ఏం చేశాడంట? ఇది ఎవరిని ఉద్దేశించి రాస్తా ఉన్నాడు పౌలపోస్తుడు గలతీలకు అని అంటే, ఈ గలతీలో ఉన్నటువంటి సంఘానికి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. అయితే మన తలంపుకు వచ్చినప్పుడు ఈ స్వాతంత్రత మనకు అనుగ్రహించి అన్నప్పుడు ఎవరిని ఉద్దేశించి? దుష్టుడు తాను చేసినటువంటి పాపములను విడిచిపెట్టి తన ప్రాణమును రక్షించుకున్నటువంటి ఆ ప్రజలను గురించి. అంతేనా? అంటే ఈ ప్రజలకు దేవుడు తన యొక్క స్వాతంత్రతను అనుగ్రహించినటువంటి ప్రజలకు ఇప్పుడు దానిలోనికి మనం అందరం కూడా వస్తాం. ఈ స్వాతంత్రత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏ స్వాతంత్రత? పాపముల నుంచి మనల్ని విడిపించినటువంటి, రక్షించినటువంటి స్వాతంత్రత ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం ఎవరిమి? వీఆర్ ఆల్ ఫ్రీమెన్స్. అంతేనా? వీఆర్ ఆల్, మనము కూడా ఎవరిమి? స్వేచ్ఛాపరులం. ఇప్పుడు అంతకుముందు నేను జ్ఞాపకం చేసిన స్వేచ్ఛాపరులు అంటే ఎవరో, అది దాని నుంచి విడిపించబడినటువంటి మనం కూడా దేవుడు మనల్ని స్వేచ్ఛాపరులుగా చేశాడు, విడిపించాడు వాటి నుంచి. ఈ స్వాతంత్రత దేవుడు మనకేం చేశాడంటే, క్రీస్తు మనకు అతని నుంచి మనలను ఫ్రీమెన్గా, స్వేచ్ఛాపరులుగా, స్వతంత్రులుగా చేస్తూ వచ్చాడు. అయితే 5వ అధ్యాయము మన గురించి మాట్లాడిన తర్వాత పౌలపోస్తులు కొరింథీలోనికి, మనమంతా ఇప్పుడు స్వేచ్ఛాపరులమే అయితే అనేది మనసులో ఉంచుకుందాం. పౌలపోస్తులు కొరింథీలకు రాస్తూ కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 22వ వచనంలో, కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం వచ్చినప్పుడు ఏమని రాశాడు అక్కడ? ప్రభు వలన స్వాతంత్రము పొందిన వాడు ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి అన్నాడు. సరేలే, ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రము పొందినవాడు. అందుకని మొదటి తలంపు యొక్క రెండో భాగంలోకి ఆ మాటను తీసుకొస్తున్నా. ప్రభు వలన స్వాతంత్రము పొందినటువంటి వాడా, ప్రభు వలన స్వాతంత్రము పొందినటువంటి దానా అని అన్నప్పుడు మనమందరం కూడా ఈ యొక్క సంఖ్యలోనికే తీసుకురాబడుతూ ఉన్నాం. మన విషయమే ఏం చెబుతుంది వాక్యం? మంచిదే. ఈ స్వాతంత్రం విషయంలోనికి వచ్చినప్పుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినటువంటి మనము ప్రభు ఎందుకు ఈ స్వాతంత్రంలోనికి తీసుకుని వచ్చాడు అని అంటే, ఇంకా స్వతంత్రం కాదని చెప్పి స్వతంత్రంగా అని చేయటానికి కాదంట. మరొక మాట ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తే, ఎందుకు ఈ స్వాతంత్రతలో ప్రభు వలన స్వాతంత్రం పొందినటువంటి వాడా, స్వతంత్రం పొందినటువంటి సహోదరుడా, పేతురు తన మొదటి పత్రికలో రాస్తూ ఏమన్నాడు? ఇప్పుడు మొదటిగా ఈ స్వతంత్రం పొందినటువంటి విషయంలో మొదటి మాట, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము, మీ స్వాతంత్రమును స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రమును, ప్రభు వలన స్వాతంత్రము పొందినటువంటి ప్రజలమైనటువంటి మనము ఈ స్వాతంత్రత ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ స్వాతంత్రం కలిగినటువంటి మనము దుష్టత్వము చేసేటువంటి ప్రజలను, అటు దుష్టత్వమును మనం దేని కొరకంట? కప్పిపెట్టుటకు ఈ స్వాతంత్రము మనం ఏం చేయకూడదంట? వినియోగించకూడదు. మొదటి షరతు స్వాతంత్రత పొందినటువంటి మనము, కాబట్టి మనకు అనుగ్రహించినటువంటి స్వాతంత్రము దుష్టత్వమును కప్పిపెట్టుట కాదు. ఎందుకు? ప్రభుని గురించి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో, హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయము, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత
ప్రభు వలన స్వాతంత్రం పొందినటువంటి ప్రజలంగా దుష్టత్వము కలిగినటువంటి ప్రజలు ఆ దుష్టత్వమును చూసినప్పుడు మనం దాన్ని కప్పిపెట్టడం కాదు. ప్రభు యొక్క కన్నులు దుష్టత్వమును ఏం చేయలేమంట? చూడలేవు. ప్రభు కన్నులు దుష్టత్వం చూడలేనప్పుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినటువంటి మనము కూడా, ఈ స్వాతంత్రం కలిగినటువంటి మనం కూడా దుష్టత్వమును మన కన్నులు ఏం చేయకూడదంట? చూడకూడదు. ఆ దుష్టత్వమును మనము కప్పి పెట్టకూడదు. కాబట్టి ప్రభు యొక్క కన్నులు దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనవి ఉండగా, అందుకే కీర్తనకారుడు 5వ కీర్తన 4వ వచనంలో, 5వ కీర్తన 4వ వచనం, నీవు దుష్టత్వమును చూచి ఆనందించి దేవుడవు కావు, చెడుతనములకు నీ వద్ద ఏం లేదు. ప్రభు ఇట్లుంటే ప్రభు వలన స్వతంత్రత పొందినటువంటి ప్రజలమైనటువంటి మనం కూడా ఎట్లుండాలంట? మన కన్నులు కూడా దుష్టత్వము చూడలేనంత నిష్కలంకంగా ఉండాలంట. కాబట్టి దుష్టత్వమును ప్రభు చూసి ఆనందించడు. కాబట్టి మనం కూడా దుష్టత్వమును చూసి ఆనందించకూడదు, మంచి పని చేసేవాళ్ళు అనకూడదు కదా. ఎవరైనా దుష్టత్వం చేస్తే ఆ దుష్టత్వం చూసి ఆ కన్నులు అసలు దుష్టత్వంను చూడలేకుండా ఉండాలి మన కన్నులు. ఒకవేళ చూస్తే ఆ దుష్టత్వం బట్టి మన కన్నులు ఏం చేయకూడదు? ఆనందించకూడదు. ప్రభు యొద్ద చెడుతనం మనకేం లేదు, చోటు లేదు. మరి మన దగ్గర అటు చెడుతనం మనకు ఎంత మాత్రం కూడా ఏముండకూడదు, చోటు ఉండకూడదు. అందుకు దేవుడు మనకేమిచ్చాడు? స్వాతంత్రతనిచ్చిన వాడిగా ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. చాలా. కాబట్టి మనం ఏం చేద్దామనంటే, కాబట్టి ఈ స్వాతంత్రత ప్రభు మనకు అనుగ్రహించినప్పుడు మనం కూడా విర్రవీగుచున్నటువంటి దుష్టత్వం ఏం చేద్దాం? మానుదాం అనే విషయాన్ని స్వాతంత్రత అందుకిచ్చాడు ప్రభు. రెండవది, ఈ స్వాతంత్రత ప్రభు వలన స్వాతంత్రం పొందినటువంటి ప్రజలారా, మీరు దుష్టత్వమును చూడకూడదు, దుష్టత్వం యొద్ద ఉండకూడదు. కాబట్టి దుష్టత్వాన్ని మీరేం చేయకూడదు. కాబట్టి దుష్టత్వం గూర్చి మనము ఏం చేయకూడదంట? విర్రవేగకూడదు అనే మాట. ఈ దుష్టత్వాన్ని అందుకు దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. స్వతంత్రులుగా దేవుడు చేసినటువంటి రెండవ ఉద్దేశం ఏంటి? గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ఈ ప్రభు వలన స్వతంత్రం పొందినటువంటి వారలారా అన్నాడు. వారు ఎట్లుండాలో మొదటి మాట జ్ఞాపకం చేశాను. ప్రభు వలన స్వతంత్రం పొందినటువంటి వారలారా. రెండవది గలతీ పత్రిక చదవక 5వ అధ్యాయం 13వ వచనం. అది ప్రభు వలన స్వాతంత్రం పొందినటువంటి వారలారా, ఈ స్వాతంత్రం పొందినటువంటి ప్రజలు ఆ స్వాతంత్రము శరీర క్రియలకు హేతువు చేసుకొనక. అనేకసార్లు ప్రభు స్వాతంత్రత ఇచ్చింది దుష్టత్వం నుంచి. కాబట్టి ప్రభు వలన స్వాతంత్రం పొందినటువంటి ప్రజలంగా ఎందుకు స్వాతంత్రం ఇచ్చాడని మొదటి మాటలో జ్ఞాపకం చేశాను. రెండవదిగా, వాళ్ళు ఈ స్వాతంత్రము శరీర క్రియలకు ఏం చేయకూడదంట? హేతువు చేసుకొనకూడదు. అంటే ఏమై ఉన్నాయి శరీర క్రియలు? కిందకు వచ్చినప్పుడు ఆ మాట ఉంది, చదువుతాం. 19, 20, 21 వచనాలు. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు. ఎన్నున్నాయి మొత్తం? నేనైతే నా బైబిల్ నెంబర్ వేసుకున్నా, 15 ఉంటాయి అని. కిందేమన్నాడు? ఇప్పుడు కిందేమన్నాడు అన్న తర్వాత 21వ వచనంలో మధ్య భాగంలో, ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో. అది స్వాతంత్రత అనుగ్రహించింది దేని కొరకు? ప్రభు శరీర క్రియలను హేతువు చేసుకోమని కాదు. ఒకవేళ స్వతంత్రత ఇచ్చామని చెప్పి శరీర క్రియలను హేతువు చేసుకుంటే ఈ 15లో ఏదైనా అట్టి వారు దేవుని యొక్క రాజ్యం ఏం చేయాలంట? పోయమ్మా, రక్షింపబడ్డాం, బాప్తిసం తీసుకున్న దేవుని రాజ్యానికి పోదామంటే మళ్ళీ ఇదేంటి? ఈ స్వాతంత్రత మన శరీర క్రియలను హేతువు చేసుకుంటే కూడా మనం ఏం కాలేము అందుకు. కాబట్టి స్వాతంత్ర పొందినటువంటి క్రీస్తు వలన స్వాతంత్రత పొందిన వారిలారా. రెండవది, ఈ స్వాతంత్ర శరీర క్రియలను మీరు ఏం చేసుకోకూడదు? హేతువుగా చేసుకోకూడదు. మూడవది, ఇక్కడ ఒక మాటని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మూడవదిగా గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? కాబట్టి
కాబట్టి ఈ స్వాతంత్రత దేవుడు ఎందుకు మనకు అనుగ్రహించాడు? ప్రభు వలన స్వాతంత్రత పొందినటువంటి వారిని మూడవదిగా మరలా ఏం కాకూడదంట, దాస్యము అనేటువంటి కాడి కిందకి మనము వెళ్ళకూడదు. ఒకసారి విడిపింపబడ్డాము, స్వతంత్రత పొంది మరలా దాస్యంలోనికి పోతే, కొరింథీకి రాస్తూ పౌలు అపోస్తలుడు మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం, అన్నిటి యందు నాకు స్వాతంత్రత కలదు కానీ నేను దేని చేతను లోబర్చు కొనబడ నొల్లను. అర్థమైంది మీకు ఇప్పుడు? కాబట్టి అన్నిటి యందు నాకు స్వాతంత్రత ఉంది కానీ అన్నీ కూడా ఒకవేళ చేస్తే నేను ఆ దాస్యం యొక్క ఆ కాడి కిందకు వెళ్ళిపోతా. కాబట్టి అన్నిటి యందు నాకు స్వాతంత్రత ఉంది కానీ అవన్నీ కూడా చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రత కలదు కానీ నేను దేని చేతను లోబర్చ కొనబడక, అంటే దేని చేతనైనా లోబర్చుకుంటే దానికి నేనేమైపోతాను అది. కాబట్టి ఈ స్వాతంత్రత దేవుడు మనకి ఇచ్చింది ఎందుకు అని అంటే, తిరిగి దేని చేతో జయింపబడి దానికి మనము దాసులము కాకూడదని. తాగుబోతుడు ఉన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రభువు నమ్ముకొని బాప్తిసం తీసుకొని కొన్నాళ్ళు తాక్కుండా ఉంటాడు, సిగరెట్, బీడి, చుట్ట, మందు. తర్వాత ఎక్కడో పీకిద్దు ఆయనకి. ఎందుకు? వాడు ఇన్ఫినిటీ, అంటే వాడు హృదయం అంతా కూడా వాక్య ధ్యానం లేదు, ప్రార్థన లేదు, దేవుని మందిరంలో ఏం లేదు, శూన్యంగా ఉంటాడు వాడు. అప్పుడు ఏం చేస్తుంది సాతాను? మనమేమి ప్రభు నమ్ముకోగానే సాతాను మనల్ని విడిచి వెళ్ళిపోదు. ప్రభు అంతటోనే విడిచిపోయిందమ్మా. శోధించటకు 40 దినాలు అరణ్యాన్ని తీసుకెళ్ళింది ప్రభువునే 3 అంతల ఆత్మ, ప్రాణ, శరీరంలో 3 శోధించింది సాతాను. అయితే ప్రభు సాతాన్ని జయించాడు, మంచిది. కాబట్టి ఆ తర్వాత వాడేం చేస్తాడు? ఏదో ఒక బలహీనతతో దానికి లోబడిపోతాడు. అంటే ఇప్పుడు వాడు దేంట్లో అయితే స్వాతంత్రత పొందారో మరలా తనకు వాడు ఏమైపోయాడు? నేను దేని చేత లోబర్చ బడ నొల్లను అంటాడు. అయితే వీడు మనము దానికి లోబడినట్లయితే మళ్ళీ ఆ స్వాతంత్రత పోగొట్టుకున్నటువంటి వాడి యొక్క మొదటి స్థితి కడపటి స్థితి కంటే వాడి యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే వాడిని ఎవరు కూడా ఏం చేయలేడంట, సాధుపరచలేరు. హెబ్రీ పత్రికలో వాని గురించి రాయబడిన ఒక మాట, చాలా విచారకరమైనటువంటి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 6వ అధ్యాయము 4వ వచనం, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధం వరములు రుచి చూచి 6వ వచనం యొక్క మధ్య భాగంలో తప్పిపోయిన వారు కనుక మారు మనసు పొందును అట్టి వారిని మరలా నూతన పరచుట ఏమంట అసాధ్యం, జాగ్రత్త. కాబట్టి స్వాతంత్రత ఇచ్చింది మరలా దాస్యంలోనికి మనం వెళ్ళటానికి కాదు. దేన్నైతే విడిచిపెట్టామో దానికి మరలా దాసులమైతే అట్టి వారిని బాగు చేయటం ఏమంట అసాధ్యం. నూతన పరచుట ఏమన్నాడు? అసాధ్యము. కాబట్టి నూతన పరచుట అసాధ్యం అన్న తర్వాత ఏమన్నాడు అక్కడ ఆ భాగంలో? అట్టి వారిని మరల నూతన పరచుట, మారు మనసు పొందినట్లు అట్టి వారిని నూతన పరచుట అది ఇంపాసిబుల్. కాబట్టి ఇది మూడవది. ఎందుకు? ప్రభు వలన స్వాతంత్రత పొందినటువంటి వారిగా మరల దాసవంలోనికి మనం వెళ్ళకూడదు, ఆ కార్యములు చేయకూడదని. 4వదిగా కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ఆయనను ఈ స్వాతంత్రం వలన ప్రభు మనకి స్వాతంత్రత కలిగించింది. దేనికి? 4వదిగానంటే ఈ స్వాతంత్రత పొందినటువంటి మనము, కాబట్టి ప్రభు వలన స్వాతంత్రత పొందినటువంటి వారులారా, ఇందువలన ఏమంటాడు అక్కడ? ఆయనను ప్రభు వలన స్వాతంత్రత పొందినటువంటి ప్రజలారా, మీకు కలిగినటువంటి ఈ స్వాతంత్రం వలన ఏం కాకూడదంట? బలహీనటువంటి మనుషులకు ఏం కాకూడదు? అభ్యంతరకరంగా ఉండకూడదు. 10వ అధ్యాయము 23వ వచనం. కావు అన్యో క్షేమాభివృద్ధి కలుగా చేయరు. కాబట్టి ఈ స్వాతంత్రత మనం ఇతరులకు ఏం కాకూడదంట? అభ్యంతర పరచుట కంటే అట్టివాడు తిరగటి రాయేసుకొని సముద్రం దూకట మంచిది అంటాడు వాక్యంలో, మత్తయి సువార్త కదా అన్నాడు. ఇప్పుడు ఈ స్వాతంత్రం కలదు కానీ అన్నీ కూడా నా జీవితంలో చేయదగినవి. ఈ తీర్మానంలోనికి వస్తాం. ఇది హిత్తీలను గురించినటువంటి మొదటి తలంపు. కాబట్టి ఈ తలంపులోని అనేక సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఇప్పుడు హిత్తీల విషయమై 2వ తలంపులోనికి వస్తాం. కాబట్టి హిత్తీయులు అంటే ఎవరికి సాదృశ్యం? ఏ పాపమునకు సాదృశ్యంగా ఉన్నారు? అసూయకు సాదృశ్యంగా ఉన్నారు. ఇది 2వ తలంపు. కాబట్టి హిత్తీయులు ఎవరు అని అంటే
వారు అసూయకు అనేటువంటి పాపమునకు సాదృశ్యంగా ఉన్నవారు. కనానీయులు ధనాపేక్ష అనేటువంటి పాపమునకు సాదృశ్యంగా ఉన్నట్లు హిత్తీయులు ఏ పాపమునకు సాదృశ్యంగా ఉన్నారు అని అంటే వారు అసూయ అనేటువంటి పాపమునకు వారు సాదృశ్యంగా ఉన్నారు. వాస్తవమే. ఈనాడు ఈ ప్రజలు ఈ అసూయ కలిగినటువంటి వారు. అందుకోసమే దైవ గ్రంథం అసూయను గురించి అది బహుభయంకరమైనది అని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎందుకనంటే ఈ అసూయ ఏం చేస్తున్నామో తెలియదు, అంతటి కార్యమునకు ఒడగడుతూ ఉంటాం. ఇంకొక మాట చెప్పాలి అంటే ఈ అసూయ ఎంత భయంకరమైందని చెప్పడానికి సృష్టికర్త అయిన పరమాత్మైనటువంటి ప్రభుని శిలువకు అప్పగించినప్పుడు వాళ్ళ గురించి రాయబడింది. ఏమని రాయబడింది? మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు బరబ్బానా లేక క్రీస్తుని పడిన యేసుని వారిని అడిగినాను. ఏలైనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించరని అతడు. చూసారా అసూయ ఎంత భయంకరమనంటే, ఈ అసూయ ఎంత భయంకరమైందనంటే తన సొంత ప్రజలే బరబ్బాను కావాలా యేసుని విడుదల చేయాలని అంటే, కాబట్టి పిలాతు అడుగుతూ ఉంటే పిలాతుకు అర్థమైంది, మాకు బరబ్బాని విడుదల చేయండి, యేసును సిలువేయమనింది వీళ్ళు అసూయ చేతనే అనే విషయం ఎవరికి అర్థమైంది? పిలాతుకి అర్థమైంది. అసూయ ఎంత భయంకరమైందంటే ప్రభువుకు సిలువనికి అప్పగించిన తన సొంత ప్రజలు ఎందుకు అప్పగించారంటే ఆయన మీద అసూయ చేతిని అప్పగించారు. ఇంకొంచెం మనం ముందుకెళితే ఈ అసూయ ఎంత ప్రమాదకరమైందని చెప్పడానికి నేను కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 30వ అధ్యాయము మొదటి వచనం. ఆదికాండం 30వ అధ్యాయం మొదటి వచనం. రాహేలు తాను యాకోబునికి పిల్లలు కనకపోవడం చూసి, కాబట్టి అసూయకు తారతమ్యం లేదండి. అక్కడేమో ప్రభుని సిలువకు అప్పగించింది అసూయ, ఇక్కడేమో అక్క మీద వ్యసన పడినట్లు చేసింది కూడా ఏంటి? అసూయనే. చూసారా, యాకోబు తన పిల్లలు కనకపోవడం తన అక్కయందు అక్క కాబట్టి తోడబుట్టినటువంటి అక్క మీద ఏం అంటే అసూయకి ఏం లేదు, తోడబుట్టిన వాళ్ళకు కూడా తోడబుట్టిన వాళ్ళ మీద అసూయ అంటే అసూయకి ఎంత ప్రమాదకరమైన నేను తర్వాత చెబుతా. కొంతమంది కామెంటేటర్స్ దీని గురించి రాశారు, అది కూడా నేను మీకు చెప్తా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి అక్క మీద అసూయ అంట. ఇంకొంచెం ముందుకెళ్తే కీర్తనకారుడు 106వ కీర్తనలో 106వ కీర్తన 16వ వచనం. వారు తమ దండు పాలెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన, చూడండి దేవుని యొక్క ప్రజలు ఎవరి మీదంట? మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన. అంటే ఈ అసూయ దేవుని దాసుల మీద కూడా విడిచిపెట్టలే, దేవుని దాసులను కూడా విడిచిపెట్టలే. అందుకే దేవుని యొక్క దాసుల మీద ఏముంటుంది? మేము కొద్ది ఇస్త్రీ సొక్క వేసుకోకూడదు కదమ్మా, మేము ఇస్త్రీ సొక్క వేసుకో, పెన్ను కూడా పెట్టుకోకూడదేమో పాపం. పెన్ను పెట్టుకుంటాడు ఆయన, ఏం ఇస్త్రీ సొక్క వేసుకో, ఇస్త్రీ లేకపోతే. అంటే దేవుని దాసులను కూడా అసూయ విడిచిపెట్టిందమ్మా. అంత ఖరీదు చెప్పులా, అందుకే నేను నా చెప్పులు చూడండి అంత ఖరీదైనవి. మనమైతే ది బెస్ట్ సేవకులైతే భక్సింగ్ గారు అనేవాళ్ళంట, మనం ఎవరిమి రాజులం అనేవాడంట. అందుకే భక్సింగ్ గారు చూడండి ఎప్పుడు షూట్ వేసుకొని ఉంటాడు కదా, ఎక్కువ ఏం ఆడతాడు ఆయన? షూట్ ఆడతాడు. సరే, అసూయ ఇప్పుడు ఎవరిని విడిచిపెట్టలేదమ్మా? దేవుని దాసులను కూడా విడిచిపెట్టలే. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బుద్ధి లేని వారు అసూయ వలన ఎంత ప్రమాదకరమో చూడండి. అసూయ చివరికి అసూయ వలన ఏమైపోతాము? మత్సరము ఎముకలకు కుళ్ళు. చివరికి అసూయ పడి ఏమైపోతారంట? భౌతికంగా కాదులేండి, భౌతికంగా చెప్పట్లేదు నేను. అసూయ ఏం చేస్తుందంట? చివరికి బుద్ధి లేని వారు అసూయ చేత చచ్చిపోతారు. ఈ అసూయ దీన్ని ఆత్మీయమైనటువంటి మరణంలోకి తీసుకెళ్తుంది. అసూయ ఎంత ప్రమాదకరం! ప్రభువుని అప్పగించినటువంటి అసూయ తన సొంత అక్కనే ద్వేషించడానికి కారణమైనటువంటి అసూయ,
మోషే ప్రతిష్ఠితుడైనటువంటి అహరోను మీద తిరుగుబాటు చేసి కోపగించి పడినటువంటి అసూయ ఈనాడు ఆత్మీయ జీవితాన్ని నేను మరణంలోకి తీసుకువెళ్ళటం ఇంకెంత మాత్రం కూడా ఇష్టం కదా. ఎవరైనా కొద్దిగా ఎంత అసూయ అంటే ఇది మానవుని యొక్క జీవితంలో కుళ్ళు, నీ ఎముకలను ఏం చేస్తుంది? కుళ్ళు ప్రమాదకరమైనటువంటిది ఇది. కాబట్టి వాక్యం చెబుతూ ఉంది కదా, పౌలపోస్తుడు కొరింథీయులకు రాస్తూ, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, మీలో అసూయయు కలహములు ఉండగా, కాబట్టి ఈ అసూయ చివరికి ఆత్మ సంబంధులైనటువంటి వారినిగా కాదంట. ఈ అసూయ మనిషిని మృతమైనటువంటి స్థితికి అంటే ఏ స్థితిలో తీసుకెళ్తుందంట? శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకున్నట్లు చేస్తుంది. ఎంత ప్రమాదకరం అసూయ, ఎంత ప్రమాదకరము. కొన్నిసార్లు నేను ఇలాగా వింటూ వచ్చినప్పుడు, వాళ్ళ అసూయకరమైనటువంటి మాట వింటూ వచ్చినప్పుడు ఇవన్నీ నాకు గుర్తుకొస్తూ ఉంటాయి. కాబట్టి అనుకుంటా నేను, వీళ్ళు వాక్యమును గురించి కూడా సరిగా అవగాహన లేనటువంటి ప్రజలు అనుకుంటా. కాబట్టి మీరు అసూయ కలహములు ఉండగా మీరెవరంట? శరీర సంబంధులైనటువంటి మనుషుల రీతిగా నడుచుకొనిచ్చినటువంటి వారు. ఆత్మీయులు కాదు వాళ్ళు. ఆత్మీయులు ఎప్పుడు కూడా ఏం చేయరు? అసూయ పడరు. అసూయ వారి జీవితంలో ఉండదు. అందుకే కొంచెం మనం ముందుకు వెళ్ళినప్పుడు గలతీలకు రాస్తూ, పౌలపోస్తుడు గలతీ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, శరీరము దాని ఇచ్చలతోను, ఆ పై భాగంలో నేను మళ్ళీ అక్కడ మధ్య భాగంలో ఒక మాట ఉంది. ఏమనుంది? అసూయలు ఉన్నాయి. ఈ అసూయలను ఏం చేయాలంట? ఇక్కడ మనం చదివినట్టు మాట చదవండి. ఇప్పుడు అసూయలను మనసులో పెట్టుకొని, ఇట్టి వాటిని చేయువారు దేవుని యొక్క రాజ్యమును వారి స్వాతంత్రించు కొనరు అన్నాడు. 26వ వచనంలోనికి వచ్చినప్పుడు ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం, ఒకరి యందు ఒకరము అసూయ పడకయో ఉందుముగాక అని. అందుకే పేతురు రాస్తాడు తన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 2వ వచనంలో, పేతురు 2వ పత్రిక అసూయను ఏం చేద్దాం? ఈ రాత్రి మానివేద్దాం. అది హిత్తీయుల యొక్క లక్షణం అసూయ అనేది. కాబట్టి అసూయను మానివేద్దాం. అసూయను గూర్చి కాబట్టి ఇట్లా బైబిల్ గ్రంథంలో అసూయను గురించి ఒక సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే దైవ గ్రంథంలో కాదు, ఒక సందర్భాన్ని. ఈ అసూయ అనేది మన యొక్క ప్రతిష్ఠితను పాడు చేస్తుందంట. ఈ అసూయ అనేది సంఘాలను చీలుస్తుందంట. ఈ అసూయ అనేది హత్యలు చేస్తుందంట. ఇంకొక మాట చెప్పాలంటే, అసూయ వలన తనకు తానే చంపుకుంటాడంట. ఇద్దరు క్రీడాకారులు ఉన్నారంట, మంచి స్ప్రింటర్స్ అంట వాళ్ళిద్దరు. వాళ్ళు ఎప్పుడు స్ప్రింటింగ్లో కూడా చాలా పోటాపోటీగా వాళ్ళు పాలు పొంది విజయం సాధించేవాళ్ళంట. ఒకడంటే ఒకసారి అట్లా. అందులో ఒకడు ఒక సందర్భంలో చనిపోయాడంట. చనిపోతే వాడు మంచి స్ప్రింటర్ కదని వాళ్ళంతా కలిసి ఒక పెద్ద స్టాచ్యూ కట్టారు వానికి. ఆ స్టాచ్యూ చూసినప్పుడల్లా ఈ రెండో వానికి ఏం కలిగిద్దంటే వ్యసనం కలిగేదంట. ఒక దినాన్ని ఏం చేశాడు అంటే, ఒక పెద్ద ఇది సుత్తి తీసుకుని వెళ్ళి ఆ విగ్రహాన్ని ఏం చేస్తున్నాడు? పడగొడతా ఉన్నాడంట. అది చెక్కుతా కాళ్ళు నరుగుతా ఉన్నాడంట. అది ఇరిగి వాడి మీద పడిందంట. ఇప్పుడు ఏమయ్యాడు వాడు? అసూయ ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? చంపివేస్తుంది. అది వాడి మీద పడి వాడే ఏమైపోయాడు అంటే చనిపోయాడు. మొర్దెకాయ గురించి మనకు తెలుసు, హామాను గురించి. మొర్దెకాయ కొరకు ఏం చేశాడు? చచ్చింది ఎవరమ్మా? ఎవరైతే అసూయ చేత తన ప్రజలైనటువంటి వారి అసూయ చేత తోయించి మొర్దెకాయని అప్పగించాలనుకున్నాడు కొయ్యని, అదే కొయ్య మీద ఎవరు తీశారమ్మా? హామాను. ఇలాగ దైవ గ్రంథములు ఎన్నో ఉన్నాయి. ఒక వ్యక్తి, ఒక నెపోలిస్ట్, పెట్రోనియన్ అనేటువంటి ఒక నెపోలిస్ట్ అన్నాడు, రాబందులు ఉన్నాయి కదమ్మా. రాబందులు అంటే ఏమంటారు? డేగా రాబందులు అంట, అవి మనిషి యొక్క కళేబరాలను మాత్రమే తింటాయంట రాబందులు. పెట్రోనియన్ అనేటువంటి ఒక ఆయన అన్నాడు అన్నమాట. ఏమనంటే రాబందులు అనేవి అవి మనుషుని యొక్క
దేహమును అంటే వ్యక్తి రాబందులు మనిషి యొక్క కళేబరములను మాత్రమే తింటాయంట. అయితే అసూయ అనేది వ్యక్తి యొక్క దేహమును, కాలేయమును, గుండెను, నరాలను ఓడబెరికి భక్షించేటువంటి క్రూరమైనటువంటి పక్షులు అన్నాడంట అసూయని. చూసారా, రాబందులేమో కేవలం చచ్చినటువంటి పీనుగులను తింటే, అసూయ ఎటువంటి రాబందులు అని అంటే వ్యక్తి యొక్క దేహంలో ఉన్నటువంటి కాలేయమును, గుండెను, నరాలను ఓడబెరికి భక్షించేటువంటి క్రూరమైనటువంటి పక్షి ఏదైనా ఉంది అని అంటే అది అసూయ అన్నాడు ఆయన. చూసారా, అంత ప్రమాదకరమైంది ఈ అసూయ. కాబట్టి ఆత్మను పీడించేటువంటి రోగాలలో అతి ప్రమాదకరమైనది ఏంటి? అసూయ. ఆత్మీయ రోగాలు ఉన్నాయి, ఆత్మీయమైన. అందులో మనం కొరింథీ చదివినప్పుడు మనం బల్లకెళ్ళేటప్పుడు చదువుతాం, ఇందువలనే మీరు అనేకులు బలహీనులను, రోగులను. కాబట్టి ఎందుకు ఆత్మీయమైనటువంటి రోగమును కలిగించేటువంటి అత్యంత ప్రమాదకరమైనది ఏంటి అని అంటే అసూయ. అంత ప్రమాదకరమైంది. అందుకే ఈ అసూయని ప్రభు దగ్గర విడిచిపెడదాము, ముందుకు సాగిపోదాము కాక అని. ఇది హిత్తీలను గురించి 2వ తలంపు. 3వ తలంపుడు జ్ఞాపకం చేసిన అక్కడ ముగిచ్చేస్తాను, మనకి ఇంకా 5 నిమిషాల సమయం ఉంది కనుక. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము, క్షమించండి 11వ అధ్యాయం. క్షమించండి సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. ఇప్పుడు 11వ వచనం అక్క, 10వ వచనం. ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారంలో నివసించుచుండగను, నా అధిపతి యోవాబు నా వేలినవాడుకు బయట దండులో ఉండగను, భోజన పానములు చేటకు నా భార్య యొద్ద పడుటకు నేను ఇంటికి. చూడండి, హిత్తీలు యొక్క డెడికేషన్ ఇక్కడ అర్థమవుతుంది. ఈ హిత్తీలు ఇక్కడ దావీదు పక్షాన ఏం చేస్తున్నారు? వీళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. అంటే హిత్తీలు దావీదు పక్షాన యుద్ధం చేస్తూ ఉన్నారు ఒక సందర్భంలో. ఇక్కడ నేను మరొక సందర్భంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తా. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. అక్కడేమో దావీదు పక్షమును యుద్ధం చేస్తున్నటువంటి హిత్తీలు, ఇక్కడేమో యెహోషువతోనూ ఇశ్రాయేలుతోనూ హిత్తీయులు ఏం చేస్తున్నారు? ఇక్కడ యుద్ధం. యాబీనను కనాను రాజుతో కూడా కూడి యెహోషువతో యుద్ధానికి వెళతారు. 11వ అధ్యాయము 8వ వచనంలో కూడా, 11వ అధ్యాయం చదవండి, అందులో 8వ వచనాన్ని చదువుతాం. ఇశ్రాయేలు చేతికి వారిని అప్పగించను. చూసారా, అక్కడేమో దావీదు పక్షాన యుద్ధం చేసినటువంటి హిత్తీలు ఇక్కడికి వచ్చేసరికి, యెహోషువ దగ్గరికి వచ్చేసరికి యాబీను అనేటువంటి కనాను రాజుతో కూడా కలిసి ఎవరి మీదకి వెళ్ళారు? యెహోషువ మీద యుద్ధానికి వెళ్ళాడు. అయితే యెహోషువ వీరిని ఏం చేశాడు? ఈ హిత్తీలను ఓడించి జయం పొందాడు. అంటే ఒకే వ్యక్తులు హిత్తీలు అక్కడేమో దావీదు పక్షాన యుద్ధం చేశారు, ఇక్కడేమో యెహోషువకు వ్యతిరేకంగా యుద్ధం చేశారు. అంటే ఈ హిత్తీయులను గురించి ఏమని మనకు అర్థమవుతుంది అని అంటే, ఈ హిత్తీయులది ద్వంద్వ నీతి లేకపోతే ద్వంద్వ స్వభావము. అంతేనా? అక్కడేమో యెహోషువకు వ్యతిరేకంగా లేచారు కనాను రాజుతో కలిసి, ఇక్కడికి వస్తేమో దావీదు పక్షాన యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇద్దరు హిత్తీయులే. అంటే వారి ద్వంద్వ నీతి మనకు అర్థమవుతుంది, వారి యొక్క ద్వంద్వ స్వభావం మనకు అర్థమవుతుంది ఇక్కడ. అందుకే ఇది కూడా విశ్వాస జీవితంలో అత్యంత, కాబట్టి ఏమాత్రం కూడా ఉండకూడనటువంటి లక్షణమై ఉంటుంది. యోహాను సువార్తికుడు అంటే ప్రకటన గ్రంథాన్ని రాస్తూ యోహాను ప్రకటన గ్రంథాన్ని రాస్తూ 3వ అధ్యాయము 15-16 వచనాల్లో ఇటు వారిని గురించి ఒక మాట అన్నాడు.
నువ్వు వెచ్చగానైనను నీవు 15 చదవక, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా ఉండినా మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నా నోట నుండి ఉమ్మివేయా. ఎంత ప్రమాదకరమో చూడండి. అంటే ద్వంద్వ నీతి అనేది, ద్వంద్వ స్వభావం అనేది దేవుడు తన నోట నుంచి ఏమేస్తాడంట? ఉమ్మి వేస్తారు. అనేకసార్లు మనం పెద్ద గొప్ప పని చేసినాం అనుకుంటాం. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ, ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇట్లా కదా. అది ద్వంద్వ నీతి, అది ద్వంద్వ స్వభావం. ద్వంద్వ నీతి, ద్వంద్వ స్వభావం అనేది లవోదీయ సంఘాన్ని గురించి మనం తర్వాత స్టడీ చేస్తున్నాం, సంఘాల గురించి చూస్తున్నాం కదా, అక్కడ వివరంగా చెప్తాం మీకు. కాబట్టి ఇక్కడ వచ్చినప్పుడు ప్రభు ఇట్టి ప్రజలను గురించి అన్నాడు, అది వెచ్చగా లేదు, చల్లగా లేదు. అంటే అక్కడేమో నులివెచ్చలుగా ఉన్నట్లు అర్థమవుతుంది. అక్కడేమో యెహోషువతో వ్యతిరేకంగా చేశారు, ఇక్కడేమో దావీదు పక్షాన యుద్ధం చేస్తూ ఉన్నారు. కాబట్టి వీరి యొక్క ద్వంద్వ నీతి ఇక్కడ అర్థమవుతుంది. ఇటువంటిది ప్రభుకి ఎంత అసహ్యమైంది అంటే, అట్టి ప్రజలను ప్రభు ఏం చేస్తాడంట? ఉమ్మి వేస్తాడంట. ఉమ్మి ఎప్పుడు వేస్తామమ్మా? చూడకున్నటువంటి వాసన మనం 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 పీల్చుకున్నటువంటి వాసన పీల్చినప్పుడు ఉమ్మి వేస్తాం. ఇంకోసారి కూడా వేస్తాంలేండి. మనకు నచ్చనోళ్ళు, మన కోపం ఉన్నోళ్ళు, అప్పుడు అక్కలేని దగ్గొస్తుంది, అక్కలేని ఉమ్ము వస్తుంది. అక్కు అని వస్తాం వాళ్ళ మీద. వాళ్ళు పోతూ ఉంటారు పాపం. వాళ్ళకి అర్థమైంది నన్ను చూసిందే అని కదమ్మా. అంటే దీనేమంటాము? ప్రభు అట్టి ప్రజలను కేకరించి మనం ఎట్లా ఉమ్మూస్తామో, ప్రజలు ఇట్టి వారిని కేకరించి ఏం చేస్తాడంటమ్మా? ఉమ్మేస్తాడంట. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13, 14 వచనాలు. అతని యొద్దకు వెళ్ళి, నువ్వు మా పక్షంలో ఉన్నవాడవా, మా విరోధుల పక్షం ఉన్నవాడవా అని అతను అడగ్గా, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను. యెహోషువ డౌట్ వచ్చింది. ఒక దూత వస్తే, అయ్యా నువ్వు మా పక్షమున ఉన్నావా, మాకు విరోధుల పక్షమున ఉన్నావా అని అడిగితే, ఆ దూత అంటది, నేను మీ పక్షాన లేదు, మీ విరోధుల పక్షాన లేను. ఎవరి పక్షాన ఉన్నా? యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నా. కాబట్టి ఇంగ్లీష్లో ఒక మాట ఉంది వీళ్ళని గురించి, డబల్ మైండెడ్ మ్యాన్ అని ఉంది. ద్వంద్వ స్వభావం, ద్వంద్వ స్థితి, ద్వంద్వ స్వభావము, లేకపోతే ద్వంద్వ నీతి. డబల్ మైండెడ్ మ్యాన్ అంటే ఒక మైండే, ఒక వ్యక్తే ఎన్ని మైండ్లు ఉంటాయంట? 2 మైండ్లు ఉంటాయంట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట చూస్తాం. అది అట్టి మనసుడు దిమనస్కుడై, అందుకే ఈ ద్వంద్వ స్వభావం, డబల్ మైండెడ్ మ్యాన్ ఎలా ఉంటాడు అని అంటే, వాడి యొక్క సమస్త మార్గాలన్నీ కూడా ఎట్లుంటాయి? వాడు స్థిరపరచబడాడు. ఎంత మాత్రం వాడు కుటుంబంగా స్థిరపరచబడ్డాడు, వ్యక్తిగతంగా స్థిరపరచబడాడు, వారి యొక్క ఆర్థికంగా అన్ని విషయాలలో ఆ వ్యక్తి స్థిరపరచబడకపోవటానికి గల కారణం ఏంటి అంటే డబల్ మైండెడ్ అంటే ద్వంద్వ స్వభావము. కాబట్టి అట్టివాడు సమస్త మార్గంలో ఏమంట, ఇంకో ప్రమాదకరమైన ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు తర్వాత? ప్రభు వలన తనకేమైనా దొరుకునని ప్రభు కేకరించి ఉమ్మివేస్తే ఇంకేమిస్తాడు? ఆయనకి ఇస్తాడమ్మా? ప్రభువే కేకరించి ఉమ్మేస్తున్నప్పుడు అట్టివాడు ప్రభు వలన తనకేమైనా దొరుకునని ఏమాత్రం కూడా, అంత ప్రమాదకరమైనది ఈ ద్వంద్వ, డబల్ మైండెడ్ అనేది ద్వంద్వ స్వభావం అనేది. 4వ అధ్యాయం యాకోబు పత్రికలో ఇట్టి ప్రజలను గురించి ఒక మాట అన్నాడు. అక్కడ 8వ వచనంలో, శుభ్రం చేసుకునుడి దిమనస్కులారా, ఈ రాత్రి ఓ దిమనస్కులారా మీ హృదయములను ఏం చేసుకునండి? పరిశుద్ధపరచుకోనండి. కాబట్టి ఈ రాత్రి నీ జీవితం ఎట్లుంది ఒకసారి జ్ఞాపకం చేసుకో. హిత్తీయుల యొక్క అనుభవంలో రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం, 18-20. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య చాలు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు డబల్ మైండెడ్, 2 తలంపుల మధ్య కొట్లాడతావు. ఇది హిత్తీయుల యొక్క లక్షణం. అది డబల్ మైండెడ్ అనేది ఎవరిది? హిత్తీయులు. ఎండాల మట్టుకు 2 కాబట్టి తలంపుల మధ్య మీరు తడబాటు అని. ఈ రాత్రి డబల్ మైండెడ్
మన జీవితంలో ఉండకుండును గాక. రెండవ గ్రంథంలోనికి వచ్చినప్పుడు రాజుల రెండవ గ్రంథము 17వ అధ్యాయము 33వ వచనము. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనముల నుండి పట్టబడిరో, అబ్బా చూడండి ఎట్లున్నారు వీళ్ళు. ఈ యెహోవా యందు వాళ్ళు ఎలా ఉన్నారంట, భయభక్తులు ఉందంట. వారు ఏ జనములో నుండి పట్టబడ్డారో ఆ జనుల యొక్క మర్యాదలు కూడా ఉన్నాయంట. దీన్ని కూడా ఏమంటామమ్మా, డబల్ మైండెడ్ కదా. వారేమో ఒక ప్రకారమేమో దేవుని భయం ఉంది, మళ్ళేమో ఏ ప్రజల నుంచి బయటకు వచ్చారో ఆ ప్రజల యొక్క ఏమన్నా మర్యాదలు ఉన్నాయంట. మర్యాద చొప్పున కాబట్టి ఏ ప్రజల నుంచి బయటకు వచ్చామో ఆ ప్రజల యొక్క మర్యాదలు ఉన్నాయి. మళ్ళీ పక్కకు వస్తేనేమో నాణ్యానికి ఏముంటాయంట, 2 ఉంటాయంట. అట్టనే ఉంది మనం కూడా. ఒక పక్కేమో దేవుని భయము, రెండో పక్కమేమో ఏ ప్రజల నుంచి విమోచింపబడ్డామో ఆ ప్రజల యొక్క మర్యాదలు ఏమాత్రం కూడా. ఇంకా వివాహాలప్పుడు చూడాలా, అబ్బా ఏ మర్యాదలో ఎక్కడెక్కడైనా వస్తాయి బయటికి కదమ్మా. కాబట్టి మన జీవితాలు ఎరుగుతూ వస్తాం. ద్వంద్వ మైండ్, ద్వంద్వ స్వభావం, ద్వంద్వ నీతి. కాబట్టి 41వ వచనంలోనికి వచ్చినప్పుడు, అదే అధ్యాయం 41 వచనం, ఆ ప్రజలు అలాగే యెహోవా యందు భయభక్తులు గలవారైనను, అది ఒక పక్కేమో ఈయన కోపడతారేమో అని ఈయనకి వెళ్ళి, మళ్ళీ వీళ్ళేమో కోపడతారేమో అని మళ్ళీ ఇటు అంటారు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గలవారే ఉంటారంట. తాము పెట్టుకున్నటువంటి విగ్రహములను కూడా చాలా అలా. కాబట్టి ఇలాగుంటారనేది యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలోకి వస్తే, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం, యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం. నోటితో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరముగా చేసి ఉన్నారు. భయభక్తులు మానవుల విధులను బట్టి వారు, ఈ భయం ఎటువంటిది అంటే మానవ విధులను బట్టి నేర్చుకున్నదంట. అంతది ప్రమాదకరమైంది అనే విషయాన్ని, డబల్ మైండెడ్ అనేది. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 24లో ప్రభువు ఏమన్నాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయము, ఎవరును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించును. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకో. డబల్ మైండెడ్ అంటే దేవుని భయము, వాళ్ళు ఏ ప్రజల నుంచి వచ్చామో ఆ ప్రజల యొక్క మర్యాదలు. కాబట్టి దేవుడు అంటాడు, ఇరువురికి నువ్వు ఎలాగుండలేవు, దాసుడు. డబల్ మైండెడ్ అంటే ఇద్దరికి దాసుడుగా ఉండనేరవు. ఒకవేళ ఉంటే ఒకడు, కాబట్టి ఒకడేమో నిన్ను ద్వేషిస్తాడు, ఇంకొకడేమో నిన్ను ప్రేమిస్తాడు. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుని మనల్ని ఒకసారి పరీక్షించుకుని అటువంటి పరిస్థితులు ఉండకూడనట్లు మనం ఉందాము కాకని. కాబట్టి హిత్తీలను గురించినటువంటి నేను 3 సంగతులు జ్ఞాపకం చేశాను. ఒకటి, హిత్తీలు అంటే ఎవరంట, స్వతంత్రులు. కాబట్టి వాళ్ళ నుంచి నేను 4 తలంపులు జ్ఞాపకం చేశాను. హిత్తీల యొక్క 2వ లక్షణం ఏంటి అని అంటే వారు అసూయ పరులు. హిత్తీల యొక్క 3వ లక్షణం ఏంటి అని అంటే వారు డబల్ మైండెడ్. కాబట్టి ఈ 3 విషయాలే కాదు, ఊరికి రెఫరెన్స్లు జ్ఞాపకం చేస్తాను, తర్వాత మీరు స్టడీ చేయండి. 4వ లక్షణం ఏంటి అని అంటే ఆదికాండము 26వ అధ్యాయము 35వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయం 35వ వచనం. 34 నుంచి చదువుదాం. 34, 35. ఏశావు 40 సంవత్సరం గలవాడైనప్పుడు బేరు కుమార్తె అను హిత్యుడైన ఏలోను కుమార్తె అగు బాషెమతును పెండ్లి. కాబట్టి ఏశావు ఇద్దరిని పెళ్లి చేసుకున్నారు. ఒకడేమో ఎదీతను, ఇంకొక అమ్మ బాషెమతును. వీళ్ళు ఏం చేశారంట అంటే హిత్తీల యొక్క 4వ లక్షణం ఏంటి అంటే వారు మనోవేదనను కలుగచేయనటువంటి వారు. కాబట్టి ఆదికాండము 26, 34, 35 ప్రకారము వారు మనోవేదనను కలగజేయవాడి. 5వదిగా 27వ అధ్యాయము ఆదికాండం 27వ అధ్యాయము 46వ వచనం. మరియు రిబ్కా హేతు కుమార్తెల వలన అంటే హేతులు ఎవరు, హేతుల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు. కాబట్టి హిత్తీల యొక్క 5వ లక్షణం ఏంటంటే వారు ఇతరుల యొక్క ప్రాణములను ఏం చేయవారు, విసికించినటువంటి వారు. 5వది. 6వదిగా రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 29. రాజుల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 29.
ఆ, ఆ. సరే, ఇవంతా మీరు చదవండి. 29వ అంటే ఈ అధ్యాయం అంతట్లో ఉంటుంది. ముగింపులో వచ్చిన చదివించిన హిత్తీలను గురించి. హిత్తీలను గురించినటువంటి 6వ లక్ష్యం ఏంటి అని అంటే, ఇప్పటి నుంచి నేను నెగిటివ్ చెప్పినాను ఈ 5. 6వది ఏంటి, వాళ్ళ పాజిటివిటీ ఏంటి అని అంటే, హిత్తీలు యుద్ధ ప్రవీణులు. హిత్తీలు ఎవరు? ఈ రెండు కూడా వాళ్ళ యొక్క నెగిటివ్స్ కాదు, పాజిటివ్ లక్షణాలు. హిత్తీయులు యుద్ధ ప్రవీణ్యులు. అందుకే దావీదు పక్షాన వారు అంత ఎఫర్ట్గా యుద్ధం చేస్తూ వచ్చారు. కాబట్టి ఇది 6వదిగా వాళ్ళ పాజిటివిటీ, హిత్తీయుల యొక్క పాజిటివిటీ లక్షణం, యుద్ధ ప్రవీణులు. చివరిగా 7వదిగా 23వ అధ్యాయము ఆదికాండము. 23వ అధ్యాయం ఆదికాండం. అబ్రహాం విషయంలో నేను ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేశాను. అక్కడ మక్పేలా గుహను అక్కడ వాళ్ళ దగ్గర కొంటాడు. ఆ సందర్భంలో 5, 6 వచనాలు చదివచ్చా. మళ్ళీ ఒకసారి చదువుదాం. అది 7వ లక్షణం, పాజిటివిటీ వాళ్ళ గురించి. అయ్యా, మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై ఉన్నావు. మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని యందు. అంటే హిత్తీలు ఉన్నటువంటి రెండవ పాజిటివిటీ. ఒకటేమో యుద్ధ వీరులు, 6వదిగా. 7వదిగా హిత్తీలు ఎవరు అంటే, వారు ఎదుటి వారిని సన్మానించి గౌరవించేటువంటి వారు. ఇది వాళ్ళ పాజిటివిటీ, సన్మానించి గౌరవించేటువంటి వారు. దాని గురించి కూడా మీరు స్టడీ చేయండి. ఈ 7 లక్షణాలు హిత్తీలను గురించి. అలాంటి హిత్తీల యొక్క అనుభవంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని పరీక్షించుకుందాం, మనం సరి చేసుకునే వారిగా ఉంటాం. ప్రార్థన చేసుకుంటాం. అందుకంటే ముందు ఒక అనౌన్స్మెంట్ వినండి. 13వ తేదీ అంటే 2వ శనివారము బేతనియా ప్రార్థనా మందిరం ఆకిపాడు, అక్కడ జిల్లా ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ వారంలో శనివారం 13వ తేదీ బేతనియా ప్రార్థనా మందిరం ఆకిపాడు. కాబట్టి మనం కూడా జిల్లా ఉపవాస ప్రార్థన కొరకు వెళతాము. వ్యాన్ ఉదయకాల సమయం 8 గంటలకి మందిరం నుంచి బయలుదేరుతుంది. కనుక ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలని మనవి చేస్తాం. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల దేవా, మీకు స్తోత్రాలు, వందనం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి 7 జాతులలో 2వ జాతి హిత్తీలను గురించినటువంటి శ్రేష్టమైన సంగతులను ప్రభువా మీరు మాకు బయలుపరుస్తూ వచ్చారు, బోధిస్తూ వచ్చారు, తెలియజేస్తూ వచ్చారు. దేవా, హిత్తీయులు స్వేచ్ఛాపరులు. ప్రభువా, క్రీస్తునందు మేము కూడా స్వతంత్రత, స్వేచ్ఛ కలిగినటువంటి వారిమే. ఈ స్వేచ్ఛ ఎట్లుండాలో 4 విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. హిత్తీయులు అసూయపరులు అని. కాబట్టి అసూయ మా జీవితంలో ఎంత నష్టమును తీసుకుని వస్తుందో మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. హిత్తీయులు డబల్ మైండెడ్ పీపుల్స్, ద్వంద్వ మనసు, ద్వంద్వ స్వభావం, ద్వంద్వ నీతి కలిగినటువంటి వారు. దేవా, ఇది ఎంత ప్రమాదకరమైంది ప్రభా. మీరు ఉమ్మివేయ ఉద్దేశించానని లవోదీయ సంఘాన్ని గురించి రాస్తూ వచ్చారు. ప్రభా, మా జీవితంలో అట్లా ఉండకున్నట్లు సహాయం చేయం. దేవుని భయం కలిగిన వారు, ఏ ప్రజల నుంచి తీసుకురాబడ్డామో ఆ ప్రజల యొక్క మర్యాదల చొప్పున నడుచుకునేవారు. ఇది అత్యంత ప్రమాదకరమైందని మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇది ప్రభువునకు అసహ్యమైందని, అది రోషం కలిగినదని ఎన్నో మాటలున్నాయి, చూడలేకపోయాం ప్రభు. అది ప్రభువునకు రోషం పుట్టిస్తుందని కూడా రాయబడతా వచ్చింది. మా జీవితంలో అట్లా ఉండకున్నట్లు మాకు సహాయం చేయండి. ఈ రాత్రి తీసుకొచ్చిన మా పిల్లలందరినీ బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాను. తిరిగి వారి గృహాలకు వెళుతున్నారు. చేతులెత్తి దీవించి ఆశీర్వదించి పంపండి. బేతని ఆకిపాడులో 2వ శనివారం జిల్లా ఉపవాస ప్రార్థన కూడా ఉంది. దేవారికి కావలసినటువంటి సమస్తను సమకూర్చము. మేము కూడా సంఘంతో వెళ్ళటానికి సహాయం చేయండి. వందన స్తోత్రములు చెల్లిస్తూ యేసునామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము సదాకాలం మనకు అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. అపవిత్రుడను ఆ స్వభావమే పాపం, ఎలాలోను మాటలయందు నీకు విరోధినైతిని. క్రియలాలోను మాటల నీకు విరోధినైతిని. పాపిని నేను తాపితి భువిలో రక్షించడి వారెవరు? ఓ ప్రభు యేసు
నిరీక్షణతో నీ దరికి చేరితిని. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. అందరి ప్రైజ్ లార్డ్ అండి.